అధికార పార్టీ కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దీంతో రాజకీయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవలే రేవంత్ టీంలోకి మరో 3 కొత్త మంత్రులు యాడ్ అయ్యారు. వారికి శాఖలు కూడా కేటాయించారు. ఆ తర్వాత ఢిల్లీలో అధిష్టానం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు వేస్తుంది. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రుల బాధ్యతల్లోనూ కీలక మార్పులు చేశారు. కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తూ పాత వారిలో 3 ఈ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సీఎం రేవంత్ సైతం ఇలా పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్ వెంకటస్వామికి మెదక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలను కేటాయించారు. ఇక అదేవిధంగా ఇప్పటికే ఇన్ఛార్జి మంత్రులుగా కొనసాగుతున్న వారిలోనూ మార్పులు చేశారు. కొందరికి జిల్లాలు మార్పు చేయగా మరో 3 ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా మెదక్ జిల్లాకు కొండా సురేఖ, కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్లను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు తాజా మార్పులో కరీంనగర్ జిల్లాను, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లాలను కేటాయించారు. ఇక మొత్తంగా ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా 10 మంది మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కీలక శాఖల నిర్వహణలో ఉన్న ఒత్తిడి, రాజకీయ సమీకరణాలు, భవిష్యత్తు ప్రణాళికలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్, దుద్దుల శ్రీధరబాబు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, సీతక్క నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, గడ్డం వివేక్ వెంకటస్వామి మెదక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లాలు ఇన్ఛార్జి మంత్రులుగా బాధ్యతలు కేటాయించారు. ఇంకా ఇదంతా కూడా స్థానిక ఎన్నికల వ్యూహంలో భాగమే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన ఆ 3 ఎలాంటి అదనపు బాధ్యతలను అధిష్టానం కట్టబెడుతుందో చూద్దాం మరి.